యావత్ మాదిగ జాతి పండుగ చేసుకునే సందర్భము ఈరోజు వచ్చింది. ఎందుకంటే గత 94 నుంచి ఈ రోజు వరకు ఎన్నో ఆటుపోట్లు అనుభవించి ఎన్నో కష్టాలను అనుభవించి ఈరోజు అత్యున్నత స్థాయిలో నిలబెట్టిన గౌరవ శ్రీ మందాకృష్ణమాది గారికి ఆలోని ఎంఆర్పిఎస్ తరఫున కృతజ్ఞతలు చేసుకుంటున్నాం. అందుకు గాను ఎంఆర్పిఎస్ ఈ వర్గీకరణ సాధించడంలో కీలక పాత్ర పోషించిన భారతీయ జనతా పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ గౌరవ శ్రీ నరేంద్ర మోడీ సార్ గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యాలు నారా చంద్రబాబు నాయుడు గారికి ఆదోని ఎంఆర్పిఎస్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు గత 35 సంవత్సరాల నుంచి ఎన్నో ఆటంకాలకు అణిచివేతలకు గురి అయిన ఈ మాది జాతిని ఈరోజు దేశవ్యాప్తంగా తలెత్తుకునే విధంగా చేయడంలో కీలక పాత్ర పోషించిన మా ఆరాధ్య దైవము గౌరవ శ్రీ మందాకృష్ణమాది అన్న గారికి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. దీంట్లో ఆదోని ఎంఆర్పిఎస్ అధ్యక్షులు నా పేరు కుమ్మడి బాబు ఎంఆర్పిఎస్ ఈరోజు 30 సంవత్సరాలు శుభ సందర్భంగా మరి ఈరోజు మరి సుప్రీంకోర్టులో మరి ధర్మం గెలిచింది. మరి ధర్మంగా 30 సంవత్సరాలు ఈ ఇండియాలో ఎవరు ఏ సంఘం కూడా పోరాటం చేయలేని విధంగా మరి ఒక ఎంఆర్పిఎస్ మరి ఒక ప్రధానమంత్రిని కూడా మా సభకు తీసుకొచ్చి ఆ సభను విజయవంతం చేసి మరి ఈరోజు వర్గీకరణ మరి 30 సంవత్సరాల్లో మరి వర్గీకరణ సాధించుకున్నామంటే మరి అది మాదిగల విజయం. మరి మందాకృష్ణమాది గారి శ్రమ ప్రతి ఒక్క మాదిగా ఈ పోరాటంలో పాల్గొని మరి మా హక్కులు ఏవైతే ఉన్నావో ఈరోజు ఏబిసిడి వర్గీకరణ సాధించుకొని మా పిల్లల భవిష్యత్తు కోసం 10 భవిష్యత్తు మరి మందాకృష్ణమాది గారు సాధించి మన బిడ్డలకు ఇచ్చాడు. కాబట్టి ఆయన మందాకృష్ణమాది గారు అడుగుజాడల్లో నడిపి ఇంకా మాదిగ ప్రజలకు ఇంకా రిజర్వేషన్ కోసం మరి మా జనాభా ప్రకారం రిజర్వేషన్ కూడా మరి మందాకృష్ణమాది గారి ఆధ్వర్యంలో పోరాటాలు సాగించి మరి జాతికి మా వంతు మందాకృష్ణమాది గారు సామాజికంగా ప్రతి పేదవాళ్ళకి కోసం వికలాంగులకైతేనేమి, ఆరోగ్యశ్రీ అయితేనేమి ఇవన్నీ కూడా మందాకృష్ణమాది గారు ఈ 30 సంవత్సరాల్లో మరి ఏమీ లేని విధంగా పోరాటం చేసి ఇండియాలో ఎక్కడ లేని విధంగా ఈరోజు మరి మందాకృష్ణమాది గారు ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో సాధించి